ఇతనే కాల్. కాలాన్ని, జీవితాన్ని శాసించాలనే ఆకాంక్ష కలిగిన ఇతను ఒక రహస్యం, వైజ్ఞానిక జీనియస్. పలు సంవత్సరాలుగా జరుగుతున్న ఇతని రీసెర్చ్ ఈ ప్రపంచాన్నే పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఇతను చేసే ప్రతి పరిశోధన తనను మార్చుకోవడానికే. ఇతని పరిస్థితి చాలా విచిత్రమైనది. ఇతని మెదడు చాలా శక్తివంతమైనది, కానీ మెడ కింది భాగంలో ఉండే శరీరం మాత్రం చలనరహితం. కేవలం 2 చేతివేళ్లు మాత్రమే కదులుతాయి. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ఇతను టెలికెనసిస్ ద్వారా తన మెదడు యొక్క పూర్తి శక్తిని తన వేళ్ల సాయంతో అదుపు చేసి వస్తువుల్ని ఎత్తుతాడు, విసురుతాడు, విరిచేస్తాడు. అతను నిర్విరామంగా వెతికేది తన శరీరానికి చలనాన్ని ప్రసాదించే బోన్ మ్యారో కోసం. కానీ విభిన్నమైన డిఎన్ఏ కలిగిన ఇతనికి మనుషుల ద్వారా చికిత్స లభించకపోవడం వల్ల తన పరిశోధనల కోసం మృగాలను ఎంచుకున్నాడు. తన రక్తాన్ని, డిఎన్ఏని మృగాలకు ఎక్కించి టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ఒక విచిత్రమైన జీవిని సృష్టించాడు. దాని ఆత్మ ఇతనిది, ముఖం మనిషిది, కానీ శక్తి సామర్థ్యాలు మృగానిది. దీనికి అతను పెట్టిన పేరు మానవ మృగం. ఈ మానవ మృగాల్లో కూడా అతను వెతికే బోన్ మ్యారో లభించలేదు. కనుక అతని ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇనిషియేట్. Start deliquidation. ఫ్యూషన్ ఇస్ ద ఫ్యూచర్. ఫైనల్ టెస్ట్ని స్టార్ట్ చేయండి. వాడికి ఇక్కడ జీవించడం నేర్పించండి. ఈ డిఎన్ఏ రీసెర్చ్ని కొనసాగించండి. నీకా బోన్ మ్యారో లభిస్తుంది. ఇవాళ రేపో నీ ఆశయం ఫలిస్తుంది కాల్. నా జీవితంలో ఓటమన్నదే లేదు కాయ. నేను సృష్టించిన మానవ మృగం స్ట్రైకర్ 4 స్ట్రైక్ని చూసావు కదా. వాడికి దేన్నైనా పడగొట్టే సామర్థ్యం ఉంది. నా రక్తాన్ని, ఊసరవల్లి రక్తాన్ని కలిపి నీలాంటి అద్భుతాన్ని సృష్టించాను కదా. అందువల్లే అవసరానికి తగ్గట్టుగా రూపాన్ని మార్చుకోగలుగుతున్నావు, ఎక్కడైనా, ఎప్పుడైనా.
ఇంతవరకు నమీబియాలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూద్దాం. ఈ రెడ్ డాట్స్ ప్రకారం 40% కన్నా ఎక్కువ మంది ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. లోకంలో ఉన్న సైంటిస్టులు అందరూ దిక్కు తోచక అల్లాడుతున్నారు. మన సైంటిస్టులు మన యాంటీడోట్ని ఎప్పుడు పంపించాలని అడుగుతున్నారు. ఇంకా కొందరు మరణించాలి. అది మరింత భయాన్ని కలిగించాలి. ఇట్స్ సింపుల్ సైన్స్ కాయా. మనుషుల్లో ధైర్యం తగ్గే కొద్దీ మన ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. ఈ వైరస్ తానుగా పుట్టలేదు, దాన్ని సృష్టించారు. ఇలాంటి భయంకరమైన వైరస్ని ఎవడు సృష్టించుంటాడు? ఎవడో వక్రబుద్ధి గలవాడై ఉంటాడు. డాక్టర్ మెహ్రా, హ? నమీబియాలో వైరస్ వ్యాపించింది కదా, ఆ వైరస్ కి యాంటీడోట్ ని తయారు చేసేశారు. ఈ బ్రేక్ త్రూని సాధించిన కంపెనీ పేరు కాల్ ఫార్మాస్యూటికల్స్. యాంటీడోట్ ని నమీబియాకి పంపించారట. అక్కడ పరిస్థితి కాస్త మెరుగుపడి ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఈ యాంటీడోట్ ఒక విషయాన్ని దృఢపరిచింది. ఈ లోకంలో చెడ్డవాళ్ళ కంటే ఎక్కువగా మంచివాళ్లే ఉన్నారు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సేఫ్. ఓకే, ఇప్పుడు మనం ఇద్దరం సేఫ్. నాకు విషయం చెప్పు, నువ్వు అక్కడ అంతపైన ఏం చేస్తున్నావు? నేను హోంవర్క్ చేస్తున్నప్పుడు ఒక పావురం కేబుల్లో చిక్కుకొని ఉండడం చూశాను. అది ప్రాణాలకి పోరాడుతోంది. పాపం దానికి హెల్ప్ చేద్దామని పైకి వెళ్ళాను, కానీ నా చేతులు చిన్నవి కదా, ఎలాగో కష్టపడి ఆ పావురాన్ని విడిపించేశాను. కానీ నేనెరుక్కుపోయాను. నువ్వు వెంటనే వచ్చి నన్ను కాపాడేశావుగా. థ్యాంక్ యూ క్రిష్. థ్యాంక్ యూ క్రిష్. నేనా? నువ్వు ఆ పౌరం ప్రాణం కాపాడావు కదా. ఎవరైతే ఎదుటివారి కన్నీళ్లను తుడిచి సంతోషాన్ని కలిగిస్తారో వాళ్లే క్రిష్. వావ్, నేను కూడా కృష్ణ. కానీ క్రిష్, నీ దగ్గర బ్లాక్ మాస్క్ ఉంది, సూట్ ఉంది, ఎన్నో పవర్స్ ఉన్నాయి. మరి నా దగ్గర ఏముంది? నీలో ఉన్నట్టి మంచి మనసే నాకు స్ఫూర్తినిచ్చింది. చేతులు చిన్నవైతే ఏ, చేతల్లో ధైర్యం ఉంటే చాలు. ఈ క్రిష్ తరఫు నుంచి ఈ చిన్న క్రిష్కి ఒక బుల్లి గిఫ్ట్. చేయి చాపు. ఇక నీలో ఉన్న మంచితనానికి ఇదొక సింబల్ అవుతుంది. వెల్కమ్ టు ద టీమ్. టీమా? నేను నీ టీంలో ఉన్నానా క్రిష్? కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? ఎప్పుడూ కూడా నువ్వు నాలాగా మేడమించు దూకడాలు, గాల్లో ఎగరడాలు లాంటివి చేయకూడదు. ప్రామిస్? ప్రామిస్ క్రిష్. వెళ్ళిపోయారా సార్? ఎస్ సార్. రండి సార్, వెల్కమ్. చాలా తొందరగా వచ్చేసారు. రెస్టారెంట్ మూసిన తర్వాత వచ్చి ఉండొచ్చు కదా. అసలు తమరు ఎంతసేపు ఎక్కడున్నారో నేను తెలుసుకోవచ్చా? ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాను సార్. పని మీద వెళ్ళారా? అవును సార్. మీరు చేసే ఉద్యోగం కన్నా అది ముఖ్యమైందా? నో. నోటికి రుచిగా తిందామని వచ్చిన కస్టమర్లు నోటుకొచ్చినట్టు తిట్టి వెళ్ళారు. కొంచెమన్నా బాధ్యత ఉందా నీకు? మరోసారి ఒక చిన్న బాబుని కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించాడు. దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే, ఎక్కడ క్రైసిస్ ఉంటే అక్కడ క్రిష్ ఉంటాడు. ఎంఐజీ కాలనీ. చూడు, అతను ఎవరో తెలుసా? క్రిష్. ఎవ్వరూ చెయ్యలేని పని కూడా చాలా తేలిగ్గా చేసేస్తాడు. ఎస్ సార్. కానీ నువ్వు చెయ్యాల్సిన పని మానేసి ఎక్కడో ఊరు మీద తిరుగుతూ ఉంటావు. అతన్ని చూసి నేర్చుకో. క్రిష్ లో ఉన్న ఒక్క గుణం నీలో ఉండుంటే నిన్ను పనిలోంచి తీసేసేవాడిని కాదు. యు ఆర్ ఫైర్డ్. సార్ ప్లీజ్. సరైన సమయానికి అక్కడికి చేరుకుని పిల్లల్ని ఈ ప్రత్యేకమైన రిపోర్ట్ ముగిసే ముందు
కొద్దిసేపటి క్రితం మాకు అందిన సమాచారం ప్రకారం క్రిష్ రాత్రి 11 గంటల తర్వాత ఆఫ్ డ్యూటీలో ఉంటాడని తెలిసింది. మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ ప్రియా మెహ్రా. ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే హస్బెండ్. ఇంతటి బెస్ట్ సర్ప్రైజ్ నాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఇంతవరకు ఇటువంటి బెస్ట్ గిఫ్ట్ కూడా నీకెవరూ ఇచ్చుండ్రు. ఏంటిది? We are going to have a baby.